తపస్సు. తపస్సు అంటే తపన అని అర్థం. కార్యసాధన కోసం నిరంతరం తపించటం, పట్టుదలతో కృషి చేయటం, ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా భరించటం తపస్సు అంటే. మనం పౌరాణిక కథల్లో, సినిమాల్లో దేవుళ్ళు, దేవతలు, ఋషులు, మునులు, ఆఖరికి రాక్షసులు కూడా తపస్సు చేయటం గురించి చదివాం, చూశాం. లోక కళ్యాణం కోసం దేవతలు తపస్సు చేస్తే రాక్షసులు స్వార్థంతో తీరకూడని ప్రకృతి విరుద్ధమైన కోరికలు తీర్చుకోవటానికి తపస్సు చేశారు. తనకు మరణం లేకుండా వరం ప్రసాదించమని కూడా అడిగారు. పార్వతి శివుని కళ్యాణం చేసుకోవటానికి తపస్సు చేసింది. అన్నం నీళ్లు లేకుండా ఆకులు తింటూ, ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ ఘోర తపస్సు చేసింది. ఆకులు తిన్న కారణాన అపర్ణ నామధేయురాలైంది. కొంతమంది మునులు కేవలం గాలిని భోంచేస్తూ తపస్సు చేస్తారు. ఇలా ఈ తపస్సులు రకరకాలు. మామూలుగా గడ్డం మీసాలు పెరిగిపోయి కూర్చున్న చోట తన చుట్టూ ఇంత పుట్ట పెరిగిపోయి గాలి వెలుతురు రాకుండా చేసే తపస్సులు కొన్నైతే, ఒంటికాల మీద నిల్చుని చేసే తపస్సులు, తలకిందులుగా నిల్చొని చేసే తపస్సులు, బగబగ మండే అగ్నుల మధ్య నిల్చొని చేసే తపస్సులు, ఇలా అనేక రకాలు. భగీరథుడు గంగను భూమి మీదికి తేవటానికి కఠోరమైన తపస్సు చేశాడు. హిరణ్యకశిపుడు తనకు చావు లేకుండా వరం కోరుకోవటానికి తపస్సు చేశాడు. ఇలా ఇంకా అనేక కథలు. భగవద్గీత తపస్సు అంటే ముక్కు మూసుకొని జపం చేయటం కాదు అంటూ తపస్సు 3 రకాలు అని చెప్పింది. శారీరకము, మానసికము, వాచికము అని. బ్రహ్మనిష్ఠులను, గురువులను, ప్రజ్ఞాశీలులను పూజించటం శారీరక తపస్సు. శౌచము, రుజుత్వము, బ్రహ్మచర్యము, అహింస మొదలైన గుణాలు కలిగి ఉండటం శారీరక తపస్సు. ప్రియంగా, సత్యంగా, సాధ్యైనముతో మాట్లాడటం వాచక తపస్సు. మనోనైర్మల్యం, మౌనము, ఆత్మ సంయమనము, భావశుద్ధి కలిగి ఉండటం మానసిక తపస్సు. బుద్ధ భగవానుడు తపస్సు గురించి ఏం చెప్పాడంటే, తపస్సు అంటే అన్నీ వదిలి దేవుణ్ణి స్మరిస్తూ కూర్చోవటం కాదు, కార్యసాధనకు ఆరాటపడటం. నిత్యకృత్యాలు, కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే భగవంతునితో అనుసంధానాన్ని కలిగి ఉండటం తపస్సు అంటే అని. కాలంతో పాటు మనిషి ఆలోచనల్లో, సమకాలీన సమాజంలో వచ్చే మార్పులు, పాత పదాలకు కొత్త అర్థాలను ఇలా చెప్పటం ప్రశంసించదగినది, స్వీకరించదగినది కదండి. ధన్యవాదాలు.